రియాక్టివ్ అటాచ్మెంట్ డిజార్డర్ అంటే ఏంటి? అటాచ్మెంట్ అసలు అటాచ్మెంట్ ఈ రోజుల్లో ప్రతిదీ అటాచ్మెంట్. సి మీకు భగవద్గీతలో ఒక లైన్ ఉంటుంది, వెన్ యూ అటాచ్ టు సంథింగ్ యూ విల్ డిటాచ్ ఫ్రమ్ ఇట్. అంటే థింగ్ ఏంటంటే ఏదైతే మనం వర్క్ చేస్తామో, దేనికోసమైతే మనం వర్క్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్, ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ సంథింగ్, ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ ఫర్ సమ్ ఎగ్జామినేషన్, కష్టపడేది నీ చేతిలో ఉంటుంది, ప్రతిఫలం మన చేతిలో ఉండదు. ప్రతిఫలం ఆశించి కూడా మనం పని చేయదు. సో చాలామంది ఈ రోజుల్లో ఈ యొక్క రిగ్రెట్నెస్ లైఫ్లో ఈ యొక్క ఇష్యూస్ రావడానికి అటాచ్మెంట్. నేను ఈరోజు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నా, నేను ఐఏఎస్ కావాలి, ఐఏఎస్ కోసం నేను ఈ విధంగా నేను 100% ఉంటా, దాని తర్వాత నేను ఐఏఎస్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటా, నేను నా 100% ఎఫర్ట్స్ నేను ఇస్తా, లేకుంటే ఇంకోటి చూసుకుందాం. We worked hard, results is in other hands. Correct. If it works out, we will go. కానీ చాలామంది అటాచ్మెంట్తో ఏమవుతారంటే నాకు అదే దిక్కు, నాకు అది లేకుండా నాకు జీవితం లేదు, నా జీవితం ఎండ్ అయిపోతుంది, నా లైఫ్ బ్లంట్ అయిపోతుంది అని అటాచ్ అయ్యి చేస్తుంటారు. ఇట్లా రిలేషన్షిప్స్లో కానీ, ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ, అండ్ కెరియర్ విషయంలో కానీ, నాకు అది లేకుంటే నా లైఫే లేదు, వీళ్ళు లేకుంటే నా లైఫే లేదు. దిస్ ఈజ్ నాట్ ది థింగ్, యు ఆర్ అటాచింగ్.